అందం, అభినయం ఈ రెండు కలిస్తే సౌందర్య. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సౌందర్య ఒకరు. దశాబ్దానికి పైగా హీరోలతో సమానంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటి చిన్న వయసులోనే అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 2004లో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై పేలిపోయింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌందర్య మరణంపై మళ్లీ పుకార్లు వచ్చాయి. ఆమె మరణం వెనుక సీనియర్ హీరో మోహన్ బాబు ఉన్నారంటూ ఓ వ్యక్తి లేఖ రాయడంతో మరోసారి సౌందర్య పేరు నెట్టింట వైరల్గా మారింది. అసలు సౌందర్య ఎలా చనిపోయింది, ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం 1:14 బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలిపోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్టుగా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాప్టర్ను కొద్దిగా ఎడమ వైపుకు తిప్పాడు. అంతే, ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా కూడా జరిగిపోయింది. ఇక్కడ అత్యంత విషాదకరం ఏంటంటే ప్రమాదం జరిగిన సమయానికి సౌందర్య గర్భంతో ఉంది. మంటలు భారీగా చెలరేగడంతో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరివో కనుక్కోవడానికి కూడా కష్టమైంది. సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటినా అభిమానులు ఇప్పటికీ ఆమెను మర్చిపోవడం లేదు. కాగా సౌందర్య, మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయని, సౌందర్య ప్రమాదంలో చనిపోలేదని ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బహిరంగ లేఖ రాసి నిరసనకు దిగడంపై సౌందర్య భర్త రఘు స్పందించాడు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అందులో పేర్కొన్నారు. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూలావాదేవీలు జరపలేదని, మంచు ఫ్యామిలీతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. మోహన్ బాబును గౌరవిస్తానని, తామంతా ఒకే కుటుంబంగా ఉంటామన్నారు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి అని లేఖలో రఘు పేర్కొన్నారు.